వెల్కమ్ టు తేజాస్ కిచెన్ అండి. ఎలా ఉన్నారు? సో మీకు ఈరోజు మరొక రెసిపీని తయారు చేసి చూపించాలనుకుంటున్నానండి. పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ఇష్టపడే యమ్మీ యమ్మీ గులాబ్ జామున్ తయారు చేసి చూపిస్తానండి. చూసారు కదా. సో ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. చూసేసేయండి. సో పౌడర్ ఇన్స్టెంట్ ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నానండి. సో ముందుగా ఈ పౌడర్ తీసుకొని ఈ పౌడర్లో ఒక టేబుల్ స్పూను నెయ్యిని యాడ్ చేసుకున్నానండి. అలాగే దీంతో పాటు ఒక చిన్న గ్లాసు పాలతో ఈ పిండిని మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకుందామండి. ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం పాలను పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలండి. సో గడ్డలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలండి. సో ఇక్కడ వాటర్ని కూడా యూజ్ చేయొచ్చండి, కానీ కొంచెం ఇంకా పిల్లలకి కదండి, సో ఇంకా టేస్టీగా ఉంటుంది. నెయ్యి పాలతో కలుపుకోవడం ద్వారా మరి కొంచెం టేస్ట్ యాడ్ అవుతుందండి. సో వాటర్తో కూడా కలుపుకొని చేసుకోవచ్చండి. సో ఇలా కలిపేసుకొని ముద్దగా అయిన తర్వాత ఇలా మంచి ఉండలుగా తయారు చేసుకుందామండి. సో ఇలా రెడీ చేసుకున్నాక ఒక కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూను నెయ్యి, తగినంత ఆయిల్ పోసుకొని వేడి అయ్యాక వీటిని ఈ ఉండల్ని వేసుకొని మంచిగా బ్రౌనిష్ వచ్చేంత వరకు తయారు చేసుకుందామండి. ఇక్కడ మనం తయారు చేసి పెట్టుకున్న ఉండల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మంచిగా వేయించుకుందామండి. సో వీటిని తయారు చేసేటప్పుడు మంచిగా ప్రెస్ చేసి మంచిగా రౌండ్గా ఒత్తాలండి, లేకపోతే అవి పగిలే అవకాశం ఉంది. సో చూసుకొని మంచిగా రౌండ్గా వచ్చేంత వరకు వాటిని తయారు చేసుకోవాలి. ఇలా మెల్లిమెల్లిగా కలుపుతూ ఈక్వల్గా వీటిని వేయించుకోవాలండి. సో ఇలా కలుపుతూ ఉండడం వల్లనే అవి ఈక్వల్గా అవుతాయండి. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, తేజాస్ కిచెన్ ప్లీజ్. సో లైక్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ చేసి చూపిస్తానండి. సో అమ్మమ్మ దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకునేటివన్నీ చేసి చూపిస్తానండి. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ. అలాగే ఇలా అన్నిటినీ ఇలా మంచిగా దోరగా వేయించుకొని రెడీ చేసి పెట్టుకుందామండి. సో ఈక్వల్గా సేమ్ కలర్తో వీటిని తయారు చేసుకోవడం వల్ల, సేమ్ సైజులు తయారు చేసుకోవడం వల్ల సో చూడడానికి కూడా బాగా కనిపిస్తాయి. చూసారా, సేమ్ సైజులో సేమ్ కలర్లో ఇలా మంచిగా వేయించుకోవాలి. తర్వాత నా దగ్గర బాదం పలుకులు ఉన్నాయండి. ఆ బాదం పలుకులు కూడా చిన్నగా కట్ చేసి వాటిని కూడా వేయించుకుంటున్నానండి. సో వీటిని కూడా మంచిగా వేయించుకొని యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. చూసారు కదా, మంచిగా బ్రౌనిష్ వచ్చాయి కదండి. సో వీటిని పక్కకు తీసి పెడదామండి. చూసారు కదండి, మంచిగా వేగాయి. నెక్స్ట్ సో వీటిని చివరగా యాడ్ చేసుకుందామండి. సో ఇక్కడ షుగర్ సిరప్ని తయారు చేసుకుందామండి ముందుగా. సో ఒక బౌల్ తీసుకొని ఇక్కడ 1 కప్పు మనకు పౌడర్ అయిందండి. సో 1.5 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నానండి. సో 1.5 కప్కి 2.5 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా చిక్కబడేంత వరకు, చిన్న లేత పాకం అయ్యేంత వరకు దీన్ని తయారు చేసుకుందామండి. ఇలా 3-4 పొంగులు వస్తే సరిపోతుందండి. సో లేత పాకం తయారవుతుంది. జస్ట్ దీన్ని ఎక్కువ ఉడికించాల్సిన పని లేదండి. జస్ట్ మనకు తీగ పాకం అయ్యేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ యాలకుల పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. సో ఈ యాలకుల ఫ్లేవరు ఆ సిరప్ మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. సో దీన్ని కూడా మంచిగా మరలిద్దామండి.
చూసారు కదా, మంచిగా మరుగుతుంది కదండి. సో ఒకసారి టెస్ట్ చేద్దామండి. చిన్నగా లేత పాకం వచ్చిందో లేదో, దగ్గర పడిందే ఆటోమేటిక్గా. సో చిన్నగా లేత పాకం కూడా రెడీ అయిందండి. సో అలా టెస్ట్ చేసేసుకొని దింపేసి పక్కన పెట్టేసి చల్లగా చేసుకుందామండి. చల్లగా అయ్యేంత వరకు పెట్టుకుందాం పక్కన. సో గోరువెచ్చంగా ఉండంగా ఈ ఉండలను ఆ సిరప్లో యాడ్ చేసుకోవాలండి. సో పక్కన పెట్టేశానండి. కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు దీన్ని అలాగే వెయిట్ చేద్దాము. సో ఇలా గోరువెచ్చగా చల్లారిన తర్వాత ఈ ఉండల్ని వేసేసుకుందామండి. సో వీటితో పాటు మన దగ్గర బాదం పలుకులు వేయించుకున్నాం కదండి, అవి కూడా యాడ్ చేసేద్దాము. మిడిల్లో ఇవి యాడ్ అవుతూ ఉంటే తినేటప్పుడు మంచిగా టేస్ట్ అనిపిస్తుంది కదండి. అంతే అండి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా ఆ సిరప్ ఆ ఉండలకు పట్టేటట్లు చూద్దామండి. జామున్కి చూసారా, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా తయారైందండి. సో యమ్మీగా ఉంది కదండి. సో టేస్ట్ అయితే సూపర్ ఉందండి. నేను ఆల్రెడీ టేస్ట్ చేసేసాను. చాలా బాగా వచ్చిందండి. సిరప్ కూడా ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదండి, మంచిగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తేజాస్ కిచెన్ అండి. థ్యాంక్ యూ.